నమస్తే అండి, వెల్కమ్ టు రవణమ్మ గార్డెన్. మా గార్డెన్లో ఇవ్వండి మల్బరీ నిన్న కొద్దిగా హార్వెస్ట్ చేశాను. కొద్దిగా రెడ్గా ఉన్నాయని ఉంచేసాను కదా, ఇవ్వండి ఈరోజు కొద్దిగా బ్లాక్ అయ్యాయి, కోసేస్తున్నానండి. బ్లాక్ అయితేనే తినగలనండి, స్వీట్గా ఉంటాయి. రెడ్ పుల్లగా ఉంటాయి, అందుకే నేను కొద్దిగా వదిలిస్తాను. అవి ఈరోజు హార్వెస్ట్ చేస్తాను. ఇవ్వండి, మనకి ఏ రోజుకి ఎన్ని సరిపోతాయి అన్నీ కోసుకోవాలండి. ఇక నిన్న ఒకటి ముగ్గింది, ఈరోజు ఒకటి అంజీరా. చూసారా, అంజీరా రోజుకి ఒకటి మాకు ముగ్గుతుందండి. మనకి ఏ రోజుకి ఎన్ని కావాలో అన్నీ సరిపడా మనం హార్వెస్ట్ చేసుకోవాలా, ఒక్కసారి ఇన్ని కోసుకోకూడదండి. జామ చెట్టు పడి మొలిచిన మొక్క పీకి పారేయడం ఎందుకని ఒక బకెట్లో వేసానండి, చిన్న బకెట్లో. అక్కడి నుంచి పూత స్టార్ట్ అయింది. అప్పుడే 18x18 గ్రో బ్యాగ్ తీసుకొని అందులో వేసాను. కాయలు చూసారు ఎంత పెద్దగా అయ్యాయో, గొప్ప స్వీట్గా ఉంటుందండి కాయ. ఇదిగోండి, నాటుకాయ మాట, హైబ్రిడ్ కాదు. ఇదిగోండి, దానిమ్మ చెట్టు నిండా పిండి పూత ఉందండి. ఈ కాయలు గొప్ప స్వీట్గా ఉంటాయండి, హైబ్రిడ్ వెరైటీ. చిన్న కాయన రెడ్గా ఉంటుంది, పిక్క భలే తీయగా ఉంటుందండి. ఈ ఐరిన్ వేయించామండి పందిరేయాలని కిందని. ఇదిగోండి, డ్రాగన్ ఫ్రూట్స్ పూత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మాకు. డ్రాగన్ పూత 4వ నెల వచ్చేసింది కదా. ఇకండి, హార్వెస్ట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ కోసాను, చూడండి. ఇవ్వండి ఎంత బాగున్నాయో. మనం మిద్దె తోటలో పండించుకొని తిని ఎంతో టేస్ట్గా ఉంటాయండి, బాగుంటాయి. ప్రతి ఒక్కరు మొక్కలు పెంచుకోండి. నా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.